హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్కి కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ని ఎలా యాడ్ చేయాలో మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ అయితే మీరు బ్రౌజర్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో studio.youtube.com అని వెళ్ళండి. సో మీరు ఇది మీ డెస్క్టాప్లో అయినా వెళ్ళొచ్చు, లేదా మీ మొబైల్లో కూడా క్రోమ్ బ్రౌజర్లో సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. studio.youtube.com అని వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకేంటంటే మీ యొక్క యూట్యూబ్ డాష్బోర్డ్ అయితే మనకైతే ఇక్కడ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు కంటెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియోకి ఎండ్ స్క్రీన్స్ అండ్ కార్డ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ వీడియో కింద ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. సో అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే దాని యొక్క డాష్బోర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ వీడియోని కొంచెం ఇక్కడికి కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎండ్ స్క్రీన్ అండ్ ఇక్కడ కార్డ్స్ ఉంది కదా. సో ఇక్కడ ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టు మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఎండ్ స్క్రీన్ అంటే ఏంటంటే మన వీడియోకి లాస్ట్ 20 సెకండ్స్ వరకు మనం నెక్స్ట్ సజెషన్ వీడియో కానీ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో లేదంటే ఇక్కడ మనకి రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, మనకి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కూడా ఒక వీడియో అని వస్తుంది. సో ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకోండి. సో చేసిన తర్వాత మీరు ఏంటంటే అక్కడ ఏ వీడియోని అప్లోడ్ చేయాలని ఉంటుంది. సో మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అంటే ఏంటంటే రీసెంట్గా ఏది అప్లోడ్ చేసామో అక్కడ చూపిస్తుంది. అలాగే బెస్ట్ వ్యూవర్ అంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది. అలా కాదు పర్టికులర్ ఒక వీడియో రావాలి అనుకుంటే ఇక్కడ యూట్యూబ్ స్పెసిఫిక్ వీడియో ఉంది కదా. సో చూసని ఇక్కడ క్లిక్ చేసి ఏ వీడియోని సజెషన్స్లో రావాలో అక్కడ మీరు ఆ వీడియోని సెలెక్ట్ చేయండి. సో నేను ఇక్కడ యూట్యూబ్ అల్గారిథం సెలెక్ట్ చేస్తున్నా, అవుతుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఇంకేదైనా వీడియో కావాలంటే వీడియో యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే సబ్స్క్రైబ్ బటన్ కావాలంటే సబ్స్క్రైబ్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ ఇంకొక వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ దీన్ని ఈ విధంగా పెడుతున్నా. సో రెండు ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్ స్పెసిఫిక్ వీడియోని సెట్ చేస్తున్నా. చేసిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ నేను చేస్తున్నా. సో రెండు అయిపోయింది కదా. సో మళ్ళీ ఇక్కడ థర్డ్ వన్ ఏంటంటే క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అని పెట్టండి. సో పెట్టిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసుకోండి. సో వీడియో మొత్తం క్లమ్జీ అవ్వకుండా మీరు అయితే చెక్ చేసుకోండి గాయస్. సో ఓకేనా. అయిపోయిన తర్వాతకి ఇక్కడ సేవ్ మీ క్లిక్ చేయండి. సో మనకైతే అయిపోతుంది. సో వీడియోని ఎవరైనా ప్లే చేశారనుకోండి, చేస్తే ఏమవుతుందంటే మనకి ఆ వీడియో లాస్ట్లో మనకైతే సజెషన్స్ లాగైతే రావడం జరుగుతుంది అనమాట. సో నేను మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. సో వీడియో ప్లే చేస్తున్నా. సో నేను లాస్ట్ 20 సెకండ్స్ వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నా డైరెక్ట్గా. ఇక్కడ కీవర్డ్ ఇన్స్పెక్టర్ కంప్లీట్ చేయగానే మనకైతే సో ఈ విధంగా మనకి కొన్ని ఎండింగ్ అయితే మనకి ఈ అనాలిటిక్స్ తో పాటు మనకి ఈ అనాలిటిక్స్ కూడా తోడేసింది కాబట్టి రావడం జరుగుతుంది. అన్లాక్ చేసుకునేకి మనకైతే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో సో ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే వీడియో ప్లే ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ మిస్ అవ్వరు. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా వేరే వీడియోకి అయితే మనకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఆ విధంగా. సో ఆ విధంగా మీరు క్లిక్ చేసే ఇక్కడ మీరు ఎండ్ స్క్రీన్లో యాడ్ చేసుకుంటే వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే నెక్స్ట్ వీడియో కూడా మన సజెషన్లోకి వెళ్తుంది కాబట్టి అది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే చూస్తారు. సో ఈ విధంగా మీకైతే పాత వీడియోస్ కూడా మనకైతే రావడం జరుగుతుంది, వ్యూస్ అనేవి. సో ఇక్కడ మీరు చూసారు కదా. దాంతోపాటు ఇక్కడ కార్డ్స్ అని ఉంది కదా. సో కార్డ్స్ని సెలెక్ట్ చేయండి. సో కార్డ్ సెలెక్ట్ చేసిందంటే మనం ఏదైనా వీడియో చెప్తున్నప్పుడు మధ్యలో మీకు ప్రీవియస్ టాపిక్ గురించి ఏదైనా మాట్లాడినప్పుడు లేదా మన వీడియోస్ని మళ్ళీ మనం అది వీడియోలో సజెషన్స్లోకి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కార్డ్స్లోకి వెళ్ళాలన్నమాట. సో కార్డ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే ఇక్కడ మనం 4 వీడియోస్ని యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మనకి కార్డ్స్లో. సో నేను మీకు చూపిస్తాను. ఏదైతే వీడియో పైన సజెషన్స్లో రావాలో అది క్లిక్ చేయండి. సో హౌ టు క్రియేట్ కంప్లైంట్ అని నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకోటి చేస్తున్నా. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా అంటే వీడియో సెలెక్ట్ చేసి సో మీరు ఇలా ఏంటంటే ఏదైతే దానికి కంటెంట్కి రిలేటెడ్గా ఉంటుందో మీరు అది పెట్టారనుకోండి, మీకు ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అది వ్యూస్ కానీ ఆ రీచ్ కానీ మీకు పాత వీడియోస్ కూడా కొంచెం సజెషన్స్ అనేది ఈజీగా ఉంటుంది. సో కంటెంట్ సజెషన్స్ అనేది సో మీరు కావాలంటే ఇక్కడ 4 పెట్టుకోవచ్చు, 4 కంటే తక్కువ పెట్టుకున్నా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఓకేనా గాయ్స్, నేనైతే ఇక్కడ పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఒకసారి మీరు ఈ వీడియోని ప్లే చేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో అది ఎట్లా అప్లికేబుల్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. హాయ్ గైస్, సో ఇది మన వీడియో అనమాట. ఇందాక మనం ఆల్రెడీ ఎండ్ స్క్రీన్ ఎలా యాడ్ చేసామో చూపించాం. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు కార్డ్స్ ఓపెన్ చేసాం కదా. సో కార్డ్స్ అనేది ఎట్లా ఉంటుందో ఇక్కడ మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం వీడియో నార్మల్గా. సో అదేంటంటే వీడియో క్యూ అనమాట. సో వీడియో క్యూ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో నేను చెప్తాను. సో చేసినప్పుడు మనకి ఏంటంటే పైన ఇట్లా సింబల్ ఉంటుంది కదా, అయ్యని. సో ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, సో ఏంటంటే మనం సజెషన్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా. సో అవి మొత్తం ఇక్కడ వస్తాయి. సో ఈ విధంగా సో మనం ఇప్పుడు యాడ్ చేసిన వీడియోస్ అయితే ఈ 4 అనమాట. సో మనం ఇది ఏ టైం లైన్లో యాడ్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ వీడియో అనేది మనకి
సో ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసి సో వీడియో ప్లే అవుతున్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఈ విధంగా పెద్దగా వస్తుంది. అలా కాదనుకుంటే క్లిక్ చేసినా కానీ మనకైతే ఇప్పుడు చూపించింది కదా, సో ఆ విధంగా చూపిస్తాయి అనమాట. సో ఇలా మీరు ప్రతి ఒక్క వీడియోకి కార్డ్స్ యాడ్ చేయండి, అలానే ఎండ్ స్క్రీన్స్ యాడ్ చేయండి. సో అలా యాడ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ప్రీవియస్ వీడియోస్కి కూడా కొంచెం వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా అనమాట గైస్. సో ఈ వీడియో మీకు అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి చూడండి. సో ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా చేస్తే మీ పాత వీడియోస్ కూడా కొంచెం రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, మన ఛానల్ని షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ కోసం. వీడియో చూసిన థ్యాంక్ యూ అండ్ జై హింద్.